ఆషాఢ మాసం చివరి ఆదివారం క్యాతన్నపల్లి మున్సిపాలిటీ బొక్కలగుట్ట జాతీయ రహదారి సమీపంలో గాంధారి మైసమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాలవాగు ఒడ్డున అమ్మవారి బోనంను ఎత్తుకొని మైసమ్మ ఆలయంలో సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు చేస్తుండగా జోగినీలు భక్తి పారవశ్యంతో అమ్మవారికి బోనం సమర్పించారు. డప్పు చప్పుళ్ల వాయిద్యాల నడుమ సుమారు 250 బోనాలతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి సారథ్యంలో రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కలకాలం చల్లంగా చూడమ్మ మైసమ్మ అని తల్లిని వేడుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మన బొక్కలగుట్ట గ్రామం దగ్గర గాంధారి మైసమ్మ ఆలయం ఉంది. ఇక్కడ ఈ రోడ్ హైవేలో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మనం ఇక్కడ గాంధారి మైసమ్మ ఆలయం కట్టుకుందామని చెప్పి ఇక్కడ లోకల్ స్థానికులందరూ కూడా వారు కలుసుకొని ఈ ఆలయం కట్టడం జరిగింది. నిజంగానే 21 సంవత్సరాల నుంచి ఈ బోనాలు పండుగలు ఈ గాంధారి మైసమ్మ దగ్గర జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా మన మందమరి కైతాన్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఈ గాంధారి మైసమ్మ దగ్గరికి వచ్చి పూజలు చేసుకొని వారి కోరికలు ఏమున్నాయో వారందరూ కూడా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఇక్కడ గాంధారి మైసమ్మ మీద ఎందుకు అంత నమ్మకం? ఎందుకంటే వారి కోరికలు ఏదైతే ఉన్నాయో గాంధారి మైసమ్మ వాళ్ళందరికీ దీవనార్థులు ఇచ్చి మీరు మీ ఆశయాలు అన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి వారు దీవనార్థులు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరము మన రాష్ట్రానికి మంచి వర్షాలు రావాలి, మంచిగా రైతులు అభివృద్ధిగా చెందాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ఇప్పుడు గాంధారి మైసమ్మ దగ్గర పూజలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇదే కోరుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వము, ఈ ప్రజాపాలన ప్రభుత్వము పేద ప్రజలకు మేలు చేయడానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మొదలు 200 యూనిట్లు మహిళలకు ఫ్రీ ట్రావెల్, 500 రూపాయల గ్యాస్, తర్వాత రాజువారికి మీద 10 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యం ఇవ్వడంలో, రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయడంలో, దాని తర్వాత ఇప్పుడు మనందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులు పేద ప్రజలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగానే వారు ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, కానీ ఈరోజు మనం చూసుకుంటే అన్ని చోట్ల కూడా కొత్త రేషన్ కార్డులు, ఇంకా న్యూ మెంబర్స్ ఏదైతే ఉన్నారో సుమారు 20-25 లక్షల కొత్త రేషన్ కార్డుతో పాటు ఒక 50 లక్షల మందిని కూడా ఈ రేషన్ కార్డులో యాడ్ చేయడం జరుగుతుంది.